సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సునాయాసంగా విజయం సాధించింది. ఓ క్యాచ్ వదిలేయడంతో పాటు పవర్ ప్లేలో ధారాళంగా పరుగులు ఇవ్వడం తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు. IPL 2024 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్ పిచ్ కండిషన్స్ తమ విజయావకాశాలను దెబ్బతీశాయన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా స్లో పిచ్. సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్ పై పట్టు సాధించిన సన్ రైజర్స్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సత్తా చాటారు. ఆరంభంలో మేము సత్తా చాటినా తర్వాత విఫలమయ్యాం. ఇది బ్లాక్ సాయిల్ పిచ్. వికెట్ చాలా స్లోగా ఉంటుందని ముందుగానే ఊహించాం, కానీ మేము ఊహించిన దానికంటే చాలా స్లోగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌండరీల సైజును అద్భుతంగా ఉపయోగించుకుంది. ఒక ఓవర్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం కూడా మా ఓటమికి కారణం. అయినా మేము 19వ ఓవర్ వరకు మ్యాచ్ ను తీసుకెళ్లాం. మేము 170-175 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. తక్కువ స్కోర్ చేసిన మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 24 బంతుల్లో 2 4లు 4 6లతో 45 పరుగులు చేయగా, అజింక్య రహానే 30 బంతుల్లో 2 4లు ఓ 6తో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ప్యాట్ కమిన్స్, షెహబాజ్ అహ్మద్, జైదేవ్ ఉనాద్కర్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఎయిడెన్ మార్క్రమ్ హాఫ్ సెంచరీతో పాటు ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 3 4లు ఓ 6తో 31 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 3 4లు 4 సిక్సర్లతో 37 పరుగులు మెరుపులు మెరిపించడంతో SRH విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ కు దిగ్గానే స్టేడియం అంతా ధోని పేరుతో మారుమోగిపోయింది. ప్రస్తుతం SRH ఆడిన 4 మ్యాచ్ల్లో 2 విజయం సాధించింది, 2 పరాజయం పాలైంది.